కాలమేమో వేగంగా గడిచిపోతోంది. ఇక్కడ శివగురునికి ఏమో నడి వయస్సు కూడా దాటిపోతోంది. ముసలితనం మీద పడుతోంది. అప్పుడు అనుకున్నాడు, ఆనాడు గురువుగారు లోకోత్తర విఖ్యాతి పేరు ప్రతిష్టలు పొంది పుత్రుని కంటానని అన్నారు కదా. కానీ గురువుగారు చెప్పిన జోస్యం ఇంతకాలమైనా ఫలించలేదు. ఒక చెట్టు చిగురించి పూచి నిండుగా బాగా పండితేనే కదా ఆ చెట్టుకు సార్థకత. కానీ ఈ సృష్టిలో ఒక మామూలు చెట్టు స్థాయిలో కూడా నా యొక్క జపతపాలు ఫలించలేదు అని విచారపడుతూ వ్యక్తం చేశాడు శివగురుడు. అప్పుడు అతని భార్య ఆర్యాంబ ఒక చక్కని మాట అంటుందండి. ఎంత బాగా చెప్తుందో ఒక్కసారి విందాం. స్వామి, మానవులలో జడత్వం ఉంటుంది కదా, కానీ దేవతలలో అస్సలు ఉండదు. వారు చైతన్య స్వరూపులు. అలాగే వారు ఎటువంటి వారంటే ఇక్కడ